తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ నుంచి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని డిశ్చార్జ్ అయ్యారు. చంద్రగిరిలో ఉన్న గన్ మ్యాన్ ధరణి ఇంటికి చేరుకున్న ఆయన ధరణి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గన్ మ్యాన్ ప్రైవేట్ సెక్యూరిటీ లేకుంటే ఇవాళ నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. వాళ్ళు చూపిన ధైర్య సాహసాలు అభినందనీయమని, ఓటమి భయంతో ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. టీడీపీకి ఓట్లు వేశారని కూచువారిపల్లెలో చిన్న పెద్ద ముసలి ముతకను పట్టుకుని చితకబాదారని, నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతులు కావని హితవు పలికారు. చంద్రగిరిలో ప్రశాంత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు. పోలీసులు బాధ్యతగా వారి విధులు నిర్వహించారని పేర్కొన్నారు. వెనకరా చేతు రోడ్డును పట్టుకోరా చేతు బయట సిచ్యువేషన్ కార్యకర్తలు ఉన్నారంటే మనోళ్ళు అంటున్నారు, మాట్లాడుకొని రాబోతారు, కార్తీక్ కూడా నడుచుకొని రాబోతాడు. మీటింగ్ అర్జెంట్ కదా, నేను ఓటేక్ చేసుకుని వెళ్ళిపోయాను మీటింగ్. కాల్ వచ్చింది, అందరూ ఒక 20 మంది వరుస కార్లు అన్న వైట్ కార్ స్కార్పియో రెడ్ పోయేదానికి ఆడు నేను బీర్ బాటిల్ ఒక్కటో కదా వాళ్ళకి పైన బీర్ బాటిల్ నిన్న దాన్ని లేదంటే లేదు దాన్ని మామిడి సరవణ భరత్